హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈరోజు సిపిఎల్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటే ఏంటి? దీంట్లో ఎంత ఖర్చవుతుంది? ఈ సిపిఎల్ లైసెన్స్ తీసుకునే దానికి ఎంత ఖర్చవుతుంది? ఇది ఎన్ని భాగాలుగా ఉంటుందనేది మనం ఈరోజు చూద్దాం. ఈ సిపిఎల్‌లో చేసేదానికి మొట్టమొదటి స్టెప్ ఏందంటే అండి, సి2 మెడికల్ చెకప్. సో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి డాక్టర్స్ కొన్ని సెంటర్స్‌లో ఉంటారు. వీళ్ళ దగ్గరికెళ్ళి మనం మెడికల్ చెకప్ చేయించుకోవాలి. ఇది ఫస్ట్ లెవెల్ చెకప్. ఐసైటు, హియరింగ్ అనాలిసిస్, తర్వాత మీకు ఇంకేదన్నా డిసీజెస్ ఉన్నాయా? ఆస్మా ఉందా? లేకపోతే ఏంది మీ మెడికల్ హిస్టరీ ఏంది? ఇదంతా చెక్ చేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని డీజీసీఏకి పంపిస్తాం. అక్కడి నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ 1 మంత్ ఆగిన తర్వాత మళ్ళీ ఎళ్ళేసి మనం సి2 మెడికల్ చెకప్ కూడా సి1 కూడా చేసుకోవాలి. అది ఢిల్లీలో ఉంటది సహజంగా సి1 మెడికల్ చెకప్ అనేది. ఈ చెకప్స్ 2 అయిపోతే మీరు దీని అర్థం ఏందంటే సి2 అండ్ సి1 అయిపోయిందంటే మీరు సిపిఎల్ అవ్వడానికి 100% ఫిట్ అని. మెడికల్లీ ఫిట్ అని. యాక్చువల్‌గా మీరు ఫ్లయింగ్ చేసేదానికి సి2 ఒకటే ఉంటే సరిపోతుంది. కానీ తీరా మనం అంతా డబ్బులు పెట్టి నేర్చుకున్న తర్వాత సి1 ఫెయిల్ అయ్యామనుకోండి, పెట్టిన పైసలన్నీ గంగపాలైపోతాయి. కాబట్టి మన మెడికల్ టెస్ట్‌లు మాత్రం ఈ 2 ఒకటేసారి చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా దీనికి అయ్యేటువంటి ఖర్చు ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు అవుతుంది. డిపెండ్స్ అనమాట. అంటే 30,000-40,000 పెట్టుకోండి. ఇది స్టార్టింగ్ ఎక్స్‌పెండిచర్ కాబట్టి ఇది ఖర్చు అనుకుందాం. దాని తర్వాత గ్రౌండ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఈ గ్రౌండ్ క్లాసెస్ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా మీరు బాగా టాలెంటెడ్ పర్సన్ అయితే, మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయినోళ్ళు కొంతమంది వస్తుంటారు. లేదా క్లాస్ టాపర్స్ వస్తుంటారు. బాగా మంచి పర్సెంటేజ్ ఉంది. మంచిగా అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు 6 మంత్స్ నుంచి 8 మంత్స్ లోపల దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 1,90,000 నుంచి 2,20,000 దాకా ఉంటది. తర్వాత డీజీసీఏ ఎగ్జామ్ రాసేసుకుంటారు. అది అయిపోతుంది. ఇక దాని తర్వాత మూడో స్టెప్ వచ్చేసి అత్యంత ఇంపార్టెంట్ స్టెప్. 200 ఫ్లయింగ్ అవర్స్ మనం ఫ్లై చేయాలన్నమాట. ఏరోప్లేన్ తీసుకొని. అప్పుడు మనకి సిపిఎల్ లైసెన్స్ అనేది వస్తుంది. ఈ ఫ్లయింగ్ అవర్స్ మనం చేయాలనుకున్నట్లయితే చాలా ఫ్లయింగ్ క్లబ్స్ ఉంటాయి. చాలా ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకున్నప్పుడు తెలంగాణ ఏవియేషన్ స్కూల్ అని చెప్పేసి మన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఉంది. ఇక్కడైతే మనకి 32 లాక్స్ అవుతుంది. కార్వర్ ఏవియేషన్ అని చెప్పేసి మనకు పూణేలో ఉంది. ఇక్కడైతే 48 లాక్స్ అవుతుంది. అదేవిధంగా ఎఫ్ఎస్టీసీ అని న్యూఢిల్లీలో ఉంది. వీళ్ళ దగ్గర అయితే కూడా 45 లాక్స్ అవుతుంది. గార్గ్ ఏవియేషన్ అని ఉంది. వాళ్ళ దగ్గర వచ్చేసి 38 లాక్స్ అవుతుంది. ఎందుకు సార్ ఇన్ని వేరియేషన్స్ ఏంది అంటే, ఇప్పుడు మన ఇంజినీరింగ్ కాలేజీలో ఒక చెత్త కాలేజీలో వచ్చేసి జనరల్‌గా మనకి ఒక సంవత్సరానికి 1,00,000 ఉందనుకో. ఇప్పుడు ఆర్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మనకి 11 లక్షలు ఉంటది. కానీ ఇక్కడ 2 వచ్చేది డిగ్రీ ఈక్వల్. ఇంజినీరింగ్ కాలేజ్ అప్పుడు మనం మంచి చెడ చూసుకోవాలి తప్ప, ఇక్కడ ఏదైనా లైసెన్స్ ఇచ్చేది డీజీసీఏ ప్లస్ డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఏ కాలేజ్ చదివినా పెద్ద ఫరక్ పడదు. మీకున్నటువంటి డబ్బులను బట్టి 32 లాక్స్ నుంచి 48 లాక్స్ లోపల ఏదో ఒకదాన్ని తీసుకోవచ్చు. మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ స్కూల్ అని, ముంబై ఫ్లయింగ్ క్లబ్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. ఫ్లయింగ్ స్కూల్స్ అయితే ఎక్కడైనా ఉన్నాయి. ఎక్కడైనా గానీ మీరు ఒక 180 అవర్స్ సింగిల్ ఇంజిన్‌లో లేకపోతే ఒక 20 అవర్స్ మల్టీ ఇంజిన్ ఇట్లా ఓవరాల్‌గా ఒక 200 అవర్స్ కవర్ చేస్తారు. సరే మనం హై ఎండ్ పెట్టుకుందాం. ఒక 45 లాక్స్ అనేది హై ఎండ్ అనుకున్నట్టయితే మనకు ఫస్ట్‌లో ఒక 40,000 అయింది. దాని తర్వాత ఒక 2 లాక్స్ అయింది. ఇప్పుడు ఒక 45 లాక్స్ అయింది. 45 + 2 47.5 లాక్ ఇప్పటి వరకు మనకయింది. ఇది అయిపోయిన తర్వాత టైప్ రైటింగ్ అనేది ఒకటి చేయాలండి. ఈ టైప్ రైటింగ్ అంటే ఏందంటే, మనము విమానం ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్‌లో విమానాన్ని తోలుతున్నట్టుగా ఒక 25 అవర్స్ వరకు మనం ఈ టైప్ రైటింగ్ అనేది చేయాల్సి ఉంటది. దీనికి 12 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25 లక్షల వరకు ఖర్చవుతుంది. డిపెండ్స్ ఆన్ ది మిషన్. అంటే ఏ320 అని అట్లా డిఫరెంట్ మనకి ఫ్లైట్స్ మిషన్స్ ఉంటాయి. అంటే ఏరోప్లేన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తే ఇప్పుడు పర్టిక్యులర్ టైప్ రైటింగ్ ఏ320 అనేది ఒక బెస్ట్ టైప్ రైటింగ్ అన్నట్టు. ఒకవేళ ఇది చేసుకోదలుచుకున్నట్లయితే అప్రాక్సిమేట్‌గా మీకు 15-20 లక్షలు కూడా ఖర్చవుతుంది. సో, అదొక 48 అయింది మీకు. 47.5 ప్లస్ ఇదొక 15 పెట్టుకుందాం. మీకు 62.5 లక్షలు అయింది.
సో, ఇంకా మీకు ఇది ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 1½ ఇయర్ పడుతుంది. 1½ ఇయర్ టు 1 ఇయర్ 8 మంత్స్ పడుతుంది. 45 ప్లస్ మనకెంతయింది? 45 ప్లస్ 2 47, 47½ అయింది. 47½ ప్లస్ ఒక 15 62½ అయింది. తర్వాత ఎయిర్‌లైన్స్ ట్రైనింగ్ అనేది కొన్ని సందర్భాల్లో అవసరం పడుతుంది. వాళ్ళు కూడా కొంతసారి చార్జ్ చేస్తారు. అప్రాక్సిమేట్‌లీ అదొక 10,00,000. అంటే జనరల్‌గా అది అవసరం పడదు. ఒకవేళ మీరు మాక్సిమం ఎండ్‌లో పెడదలుచుకున్న 72,00,000 లేకపోతే 75,00,000 దీనికి అయ్యేటువంటి ఖర్చు. ఇదే ప్రోగ్రామ్‌ని ఎయిర్ ఇండియా వాళ్ళు 1,20,00,000 తీసుకొని చేస్తున్నారనమాట. క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ అని చేస్తారు వాళ్ళు. ఏందండి ఆ 1,20,00,000కి మనం ఈ 75,00,000కి తేడా ఏందంటే, ఇప్పుడు సపోజు మనం సూపర్ మార్కెట్‌కి పోయినామనుకో, అక్కడ అన్ని వస్తువులు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి, ఇప్పుడు ఒక వెజిటబుల్ రేట్ వచ్చేసి అక్కడ ₹50 ఉందనుకోండి. సేమ్ మార్కెట్‌కి పోతే ఎంత దొరుకుతుంది? మనకు 15-20 రూపాయలకే దొరికిపోతుంది. ఇట్లా మనం విడివిడిగా తీసుకుంటున్నాం. మనం మెడికల్ టెస్ట్ ఒక దగ్గర చేయించుకున్నాం. గ్రౌండ్ క్లాసెస్ ఒక దగ్గర తీసుకున్నాం. మన 200 ఫ్లయింగ్ అవర్స్ ఒక దగ్గర తీసుకున్నాం. టైప్ రైటింగ్ అంటే ఒక్కొక్క ఫీల్డ్‌లో ఒక్కొక్కటి బెస్ట్ ఉంటాడు కాబట్టి వాళ్ళందరి దగ్గర మనం ఇది గాని తీసుకున్నట్లయితే మీకు 67-75 లక్షల్లో 75 లక్షల లోపల మొత్తం అయిపోతుంది. సరే 75 లక్షలు మనం ఖర్చు పెడితే మనకేమొస్తుంది? స్టార్టింగ్ శాలరీ 80,000 నుంచి 1,20,000 వస్తుందండి. దాని తర్వాత ఒక 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత 2.2 లాక్స్ టు 3.2 లాక్స్ వస్తుంది. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 4 లాక్స్ వస్తుంది 3 ఇయర్స్ తర్వాత. అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంటర్మీడియేట్ అయిపోయినటువంటి 17 సంవత్సరాలు భావన చేస్తే ఆయనకి 18.5 సంవత్సరానికి అయిపోయింది అనుకుందాం. ఒకవేళ 4 ఇయర్స్ లోపల 3 ఇయర్స్ 3.5 ఇయర్ లోపల ఏటీపీఎల్ క్లియర్ చేసుకుంటే అప్రాక్సిమేట్‌గా 7 లాక్స్ పర్ మంత్ శాలరీ వస్తుంది. ఏటీపీఎల్ అంటే ఏం లేదు, ఇక్కడ 200 ఫ్లయింగ్ అవర్స్ కదా, ఇంకొక 1500 అవర్స్ మొత్తం ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే టోటల్ వాళ్ళకి ఏటీపీఎల్ అనేటువంటి ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి డైరెక్ట్‌గా కెప్టెన్ గానో లేకపోతే కెప్టెన్ అసిస్టెంట్ కెప్టెన్ గానో ఇస్తారు. అంటే ఆ కెప్టెన్‌కి ఎంత ఉంటుంది శాలరీ అంటే అప్రాక్సిమేట్‌గా ₹10,00,000 ఒక నెల జీతం అనేది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పైలట్ అనేదంటో భారతదేశంలో మీరు ఏ డివిజన్ అన్నా తీసుకోండి, ఇంక్లూడింగ్ ఐఏఎస్, ఐపీఎస్ దగ్గర నుంచి మీరు ఐఐటీ మెడ్రాస్ టాపర్ వరకు కేవలం ఉద్యోగం చేయడం ద్వారా 45 కోట్లు వెనకేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక రంగం ఈ పైలట్ రంగం. సరే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎంతమంది పైలట్స్ ఉన్నారు? మీరేమో అందరినీ పైలట్ చేయమని చెప్తున్నారు. మరి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనకు ప్రజెంట్ 750 కమర్షియల్ 739 ప్రిసైజ్లీ మనకి కమర్షియల్ ఏరోప్లేన్స్ ఉన్నాయి. ఇవి కాస్త నెక్స్ట్ 2 ఇయర్స్‌లో దగ్గర 2-3 ఇయర్స్‌లో 1750 అంటే ఆల్మోస్ట్ 200-300 ఫోల్డ్ ఈ యొక్క మార్కెట్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి మీ అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా 3+4 ఇయర్స్ 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు దుబాయ్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఆ తర్వాత ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ ఆ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ట్యాక్స్ ఫ్రీ శాలరీ దొరుకుతుంది. మనం ఇచ్చేదానికన్నా వాళ్ళు ఎక్కువ శాలరీ ఇస్తారు. మీరు నిజంగా పైలట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించినట్లయితే కరెక్ట్‌గా మిమ్మల్ని గైడ్ చేస్తాను. నాకు వీటి యొక్క లోటుపాట్లన్నీ తెలిసినటువంటి మిత్రులు చాలామంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఆ రకంగా నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా ఆలోచించాలి? సార్ ఈ 75 లక్షలు మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాను అనుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు కలిపి 2,20,000 మంది దాకా మనకు బీటెక్ చేరుతారు. ఇందులో 50% మీరందరూ యూఎస్‌కి వెళ్తున్నారు. 50% యూఎస్‌కి వెళ్తున్నారు. అంటే ఈ 50% అప్రాక్సిమేట్‌గా ₹50,00,000 వాళ్ళ యొక్క స్టడీస్ మీద ఖర్చు పెడుతున్నారు. కొంతమంది అయితే పెద్ద కాలేజీలో చదివిన వాళ్ళైతే అక్కడ ఒక 20 ప్లస్ ఇది ఒక 50 ₹70,00,000 ఖర్చు పెడుతున్నారు. అందరూ పెట్టే ఖర్చే న్యాచురల్‌గా. అయితే మీరు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో మీకు తెలియకుండా పెడుతున్నారు. మీరు అమెరికా పోయి ఉద్యోగం వచ్చినా మీరు మిగిలించగలిగేది సంవత్సరానికి 35,00,000. సంవత్సరానికి 35,00,000 అంటే మీరు 10 సంవత్సరాలు డ్యూటీ చేసిన యూఎస్‌లో 3.5 కోట్ల నుంచి 5 కోట్లు వస్తుంది. 10 ఏళ్ళకి మించి లేకపోతే 20 ఏళ్ళు కూడా చేసిందనుకుందాం, ఇంకొక 10 కోట్లు వస్తుంది. అంటే మీరు మొత్తం సంపాదించేది ఒక 15 కోట్ల కన్నా ఎక్కువ ఉండదు. మీరు ఈ 15 కోట్లు సంపాదించాలంటే మీకు ఏం క్వాలిఫికేషన్ అయి ఉండాలంటే మీరు క్లాస్‌లో టాప్ 10లో ఉండాలి. ఆ క్లాస్‌లో మీరు ఎంతో కష్టపడి చదివి చాలా పట్టుదలగా చేస్తేనే మీకు అంత మాత్రమైనా ఆ 10 కోట్లైనా మిగిలించే అవకాశం ఉంది. కానీ పైలట్ అనే వ్యక్తి తన జీవిత కాలంలో 65 ఏళ్ల వరకు హ్యాపీగా డ్యూటీ చేయొచ్చు. ఒక 45 కోట్ల వరకు డబ్బుల్ని వైట్ మనీని వెనకేసుకోవచ్చు. అంటే ఆయనకి దాని మీద వైట్ మనీ అంటే మనకు 10,000 వస్తుందంటే దగ్గర మనకి దాదాపు 2 లక్షల వరకు లోన్ ఇస్తారు. అంటే 45 కోట్లు సంపాదించే తనకి ఒక 450 కోట్లు
లోన్ అనేది తనకు వస్తుంది అప్రాక్సిమేట్‌గా. అంటే తను కోరుకున్నటువంటి విస్తరించాలనుకున్నటువంటి సామ్రాజ్యాన్ని నిర్వహించు, హ్యాపీగా ఫ్యామిలీలతో గడిపేదానికి. ఎందుకంటే వీళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ పర్ ఇయర్ వచ్చేసి ఓన్లీ 1000 అవర్సే. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారంటే, సార్ మా వాడు అదే కల్లుప్పు గంజి కలుపుకొని తాగినా గాని బాగుంటాడు కదా సార్! ఆ పైకి ఎగిరిన తర్వాత బతుకుతాడో ఏమన్నా అవుతాడో అనేటువంటి కొంతమందికి భయాలుంటాయి. నేను వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనము భూమి మీద కన్నా ఆకాశంలో చాలా సేఫ్‌గా ఉంటాము. వాళ్ళు 1కి 100 ప్రికాషన్స్ తీసుకుంటారు. ఎయిర్ అనేది మనం భయపడాల్సిన అవసరమే లేదు. ప్రమాదాలు ఎక్కడ జరగవు చెప్పండి? రోడ్డు మీద జరుగుతుంటాయి. మన ఊర్లో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటాయి. ఎన్నో రకాల కారణాల వల్ల చనిపోతుంటారు మనుషులు. సో, దాన్ని చూసి మనం ఆ పని చేయకుండా ఉన్నామా? కాబట్టి ఎయిర్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ జర్నీ. అందుకనే ప్ర ఎంత పెద్దవాడైనా సరే ఎయిర్‌లో ప్రయాణం చేస్తారు కానీ రోడ్ ప్రయాణం చేస్తారా? ఎందుకంటే అది ఈజీ వే, సేఫ్టీ వే. అందరూ వీఐపీ జోన్‌లో ప్రయాణించేది కాబట్టి దాంట్లో ఎక్కడ సెక్యూరిటీ లోపాలు కూడా జరగనివ్వరు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పైలట్ చేయాలనుకున్నటువంటి పేరెంట్స్ 9133311450 సంప్రదించండి. మీకు దీనికి అవసరమైనటువంటి ఇది ఒక్క పైలట్ అనే కాదు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ అని, ఎయిర్ హోస్టెస్ అని చెప్పేసి, గ్రౌండ్ స్టాఫ్ అని చెప్పేసి దీంట్లో సవాలక్ష అవకాశాలున్నాయి. మీరు ఇందులో ఏది కావాలనుకున్నా సరే జస్ట్ మా ఆఫీస్‌ని సంప్రదించినట్లయితే మీకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్. బై.